తనుజ వర్సెస్ సుమన్ శెట్టిలో సుమన్ శెట్టి గెలవడం అనేది నిజంగా హైలీ అప్రిషియబుల్ థింగ్. తనుజ మీద గెలవడం, ఎందుకంటే తనుజ అతను ఒక వీక్ ఆబ్వియస్లీ కంపేర్ చేసుకుంటే ఇమాన్యుయల్ తో డెఫినెట్లీ అతను వీక్ అపోనెంట్ కాబట్టి తనుజ ఎంచుకుందని క్లియర్ గా మనకు అర్థమవుతుంది. సో సుమన్ శెట్టిని అప్రిషియేట్ చేయండి. తనుజ ఫ్యాన్స్ అయినా పర్లేదు, బట్ గెలిచాడు కష్టపడి. తనుజ కూడా చాలా కష్టపడింది మాడదాం వీడియోలో. బట్ శభాష్ సుమన్ శెట్టి ఒక్క కామెంట్ ఏంటి, ఇన్నాళ్ళు హౌస్ లో అతను ఏమి చేయట్లేదు అన్నప్పుడు ఏమి చేయట్లేదు అని అన్నాం మనం, కానీ వాడు ఒక టాస్క్ కష్టపడి గెలిచాడు. తనుజ లాంటి ఒక బెస్ట్ ప్లేయర్ ముందు గెలిచాడు. సో డెఫినెట్లీ అతను మెచ్చుకుంటూ శభాష్ సుమన్ శెట్టి అని ఒక్క కామెంట్ చేయండి. అతని వైఫ్ పిల్లలు ఈ కామెంట్స్ చూస్తారు, ఐ ప్రామిస్ వాళ్ళు చూస్తారు. సో ఖచ్చితంగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చేలా మీరు కామెంట్ చేయండి. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత అందరూ కూడా తనుజాని సుమన్ శెట్టిని ఈక్వల్ గా మెచ్చుకున్నారు. తనుజాని ఎందుకనే చెప్తా ఫస్ట్. తనుజ అంతకు ముందే ఆ మట్టి టాస్క్ లో డీమన్ పవన్ యొక్క మ్యాన్ హ్యాండ్లింగ్ దగ్గర నుంచి ఆ మట్టి అయిపోయి బాడీ చాలా ఇదిగా ఉంది. అట్లాంటి మనిషి మళ్ళీ వెంటనే టాస్క్ పెడితే కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంది, తీసుకుంది. అఫ్ కోర్స్ ఇమాన్యుయల్ ఎంచుకోలేకపోయింది, ఎందుకంటే అతను కంపారిటివ్లీ సుమన్ కంటే స్ట్రాంగ్ అవడం. మరి ఇమాన్యుయల్ చేసింది కూడా అదే కదా. అవతల రెండు ఆప్షన్స్ ఉన్నా కూడా సంజన వైపు ఎందుకు వెళ్ళి చెప్పడానికి కబుర్లు చెప్తాం మనం. ఒకవేళ గెలిస్తే ఆ రెండు నీకే వచ్చేస్తాయని నిన్నే అక్కడ పెట్టానమ్మా అంటే కంప్లీట్ బుల్షిట్ కబుర్ అది. అందులో అసలు పాయింటే లేదు. సంజనాన్ని పెట్టడానికి తీసుకోవడానికి మెయిన్ కారణం సంజనాతో గెలవడం ఈజీ ఉంటుంది కాబట్టి గెలిచాడు కూడా. సో కానీ సంజన అండ్ అతని టాస్క్ లో కూడా సంజనాన్ని మెచ్చుకోవాలి, ఎందుకంటే ఒక పాయింట్ లో తను వదిలేసిన దాని తర్వాత ఇమాన్యుయల్ అట్లా పడిపోయాడు. కానీ సంజన చాలా స్ట్రాంగ్ గా ఆడింది. ఇన్నాళ్లలో అసలు సంజన ఎంత తోపు ప్లేయర్ అని ఎవరు అనుకోరు. పర్ఫెక్ట్ గా ఆడింది, సూపర్ గా ఆడింది. అయితే నడుముకి చుట్టుకుని అతను వదిలేశాడు ఒక చోట ఇమాన్యుయల్. అది ఇంకా సంచలన చేతిలో ఉంటది. నడుము చుట్టుకుని ఉండడం అనేది కూడా పట్టుకోవడం కిందకు వస్తుందా కాదా అనేది డౌట్. లేదు చేతు పట్టుకుంటేనే పట్టుకోవడం అంటే మాత్రం ఇమాన్యుయల్ ఫస్ట్ వదిలేశాడు. ఆ తర్వాత సంజన అయితే మొత్తం వదిలేసింది, నడుము కానీ కాళ్ళ కానీ ఎక్కడ లేదు, కంప్లీట్ గా వదిలేసింది. దాన్ని డీమన్ పవన్ అబ్జర్వ్ చేసే విషయాన్ని చెప్పాడు. సో ఇది సో ఇతను గెలిచిన తర్వాత అందరూ కూడా మెచ్చుకున్నారు, చాలా బాగా ఆడు సుమన్ అన్నారు. కళ్ళతో సైగ చేశారు. నేను పని చెప్తున్నాడు సుమన్, కళ్ళతో కూడా నేను సైగ చేశాను, వదలకుండా ఎట్టి పరిస్థితుల్లో వదలకని. అండ్ తనుజ కూడా అర్థం చేసుకుంది ఎందుకు వదలాల్సి వచ్చింది, ఐ మీన్ ఎందుకు ట్యాప్ తనకు తిప్పాడు భరణి, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఈ ప్లాంక్ వీళ్ళు తర్వాత గెలిచేసిన తర్వాత ప్లాంక్ ఏదైతే వేరే వాళ్ళతో మనం కైవసం చేసుకోవాల్సి ఉంటుందో అక్కడ వరకు వచ్చింది కదా. సో అప్పుడు సుమన్ శెట్టి ఎవరు తీసుకుంటాడు అనేది క్వశ్చన్. సో సుమన్ శెట్టికి వెంటనే, అంటే స్నానం చేసి వచ్చాడు సుమన్ శెట్టి, వెంటనే కంగ్రాచులేషన్ చెప్పింది. తనుజ చాలా బాగా ఆడేవన్నా అని కూడా మెచ్చుకుంది. దాని తర్వాత రెండు ప్లాంక్స్ బిగ్ బాస్ ఏవైతే ఉన్నాయో తనుజ రెండు ప్లాంక్స్ తీసేసి తన ప్లాంక్స్ వేసుకోవచ్చు, సుమన్ శెట్టి మీద అభినందిస్తున్నానని చెప్పాడు. తనుజ మీరు ఫైనల్ టికెట్ రేస్ నుంచి అవుట్ అయిపోయారు, యుద్ధంలో సుమన్ శెట్టి చేతిలో మీరు ఓడిపోయి మీరు కోల్పోయారు కాబట్టి మీరు ఫస్ట్ అంటే టికెట్ ఫినాలే అనట్లేదు, ఫస్ట్ ఫైనలిస్ట్ అంటున్నారు. అంటే మరి ఈ వీక్ ఎవరన్నా టికెట్ ఫైనల్ పెట్టలేదంటే మేబీ ఫస్ట్ ఫైనల్స్ ఎందుకు పెట్టారంటే ఈ వారం కూడా ఇమ్యూనిటీ వస్తే దాంట్లో వెళ్ళిపోతారేమో అనుకుంటా. సో అది కూడా ఒక రీజన్ అని కావచ్చు. సో ఇంకొకటి మనం లైవ్ లో గమనించేది అంటే కళ్యాణ్ పక్కనే ఉంది రీతు, తనుజ పక్కనే ఉన్నారు డిమాన్. సో ఏదో తేడాగా ఉంది వీళ్ళ మధ్య. నైట్ టైం టాక్స్ కూడా నడిచాయి, కెప్టెన్ రూమ్ లో మైక్ ఆఫ్ చేసి మరి వీళ్ళందరి మధ్య ఏం నడిచాయి అనేది కూడా ఇంటర్నెట్ లో డిస్కషన్. సో ఇమాన్యుయల్ అంటాడు నెక్స్ట్ ఎంత ఉన్నాయో బుర్రలో వీళ్ళందరూ ఇప్పుడిప్పుడే, అంటే ఒక్క గేమ్ చాలు, అంటే అందరినీ మనం క్రిటిసైజ్ చేయాలన్నా ఒకరిని మనం అప్రిషియేట్ చేయాలన్నా ఒక్క గేమ్ చాలు అనేది సుమన్ శెట్టి ప్రూవ్ చేసుకున్నాడు. ఒక చిన్న గేమ్ తో టపక్కలు లేచిపోతాయి కదా. ఇంతమందివి ఇప్పుడు మాన్యువల్ చాలా ఉన్నాయి, సుమన్ శెట్టి చాలా వచ్చాయి, ఒక్క గేమ్ చాలు కదా మిగతా అన్ని కూడా ఒకసారిగా లేచిపోవడానికి. సో అదే అనమాట దాని గురించి అంటున్నాడు ఇమాన్యుయల్. నెక్స్ట్ సుమన్ అంటే డిమన్ పవన్ ను ఎందుకు నాకు హెల్ప్ చేయలేదని సుమన్ అడిగినప్పుడు ఈ తనుజ ఆల్రెడీ అడిగేసింది అన్న చెప్పాడు, అందరికీ చేయాలని చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎందువల్ల తనకి చేయలేకపోయాను అని. సో ఇట్లా హౌస్ లో దీనికి సంబంధించినటువంటి టాక్స్ నడిచాయి. నైట్ టైం కెప్టెన్స్ రూమ్ లో కూడా కళ్యాణ్, తనుజ, వీళ్ళు డిమన్ పవన్, రీతు మధ్య కూడా చాలా రకాల టాక్స్ నడిచాయి. వీళ్ళు రేపటి నుంచి ఎవరు సపోర్ట్ చేసుకోవాలి, ఎలాగో తనుజ బయటకు వచ్చేసింది, రీతు ఇంకా ఆల్మోస్ట్ వెజ్ లో ఉంది రావడానికి. సో డీమన్ అయినా కళ్యాణ్ అయినా టికెట్ టు ఫినాల్ పంపించాలి అనే దాని మీద వీళ్ళ మధ్య డిస్కషన్ నడిచినట్టుగా తెలుస్తుంది. నలుగురు కూడా మైక్ తీసేసి మరి ఆ రూమ్ లో కూర్చొని మాట్లాడుకున్నారు, మైకులు తీసేసి, అయినా కానీ బిగ్ బాస్ ఏమీ అనలేదు ఏంటి అనే ఒక కాంట్రవర్సీ కూడా ట్విట్టర్ లో అక్కడ నడుస్తుంది.